మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీసు. ఇవే జరుగుతున్నాయి. ఈయన ఫడ్నవీసు, వీళ్ళు వాళ్ళు. ఏం జరుగుతున్నది ఇవాళ మహారాష్ట్రలో? ఏక హైతో సేఫ్ హై. దానికోసమే ఇవాళ ఎన్నికలు జరిగినాయి. ఏక హైతో సేఫ్ హై అనేటువంటి మాట, కటెంగతో బటెంగే అనేటువంటి మాట కూడా ఇవాళ యూపీలో అదే జరిగింది కదా. ఇవాళ భారతదేశం మొత్తం అదే నినాదం రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. హిందువులంతా ఐక్యంగా లేకపోతే ఈ హిందూ దేశం మరొక 2-3 దేశాలుగా చీలిపోయేటువంటి ప్రమాదం ఎంతో దూరంలో లేదు. మనమే చూస్తాం. ఇంకో 10 ఏళ్లలోనే జరిగిపోతుంది అంతా. ఆ ఉద్యమాలు కూడా వస్తాయి. ఇవాళ నాగాలాండ్లో అట్లాంటిది వచ్చేసింది ఆల్రెడీ. అనేక చోట్ల జరుగుతున్నాయి. దానికోసం మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే కొంత చర్చ జరుగుతుంది. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే శివసేనను చీల్చుకొని వచ్చి ఇక్కడికి వస్తే ఆయనకు ముఖ్యమంత్రి ఇచ్చి ఇవాళ మహారాష్ట్రలో బీజేపీ మోసం చేసింది అనేటువంటి ఒక ఎజెండా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 132 స్థానాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి 5 చిన్న పార్టీలు, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే 137 అయింది. 144 స్థానాలకు 137 ఇవాళ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఉన్నది. ఒక 7 స్థానాలు మాత్రమే కదా తగ్గింది. అంటే సొంతంగా భారతీయ జనతా పార్టీకి మెజారిటీ ఉన్నటువంటి స్థానంలో కూడా ఇవాళ ఏక్నాథ్ షిండేకి ఇవ్వడం అనేటువంటిది తప్పుడు ఇది పోతుంది సంకేతాలు కూడా. దాంట్లో ఏక్నాథ్ షిండే కూడా చాలా స్పష్టంగా చెప్పారు, శివసేన ముఖ్యమంత్రిగా ఉండడం కోసం. ఉద్ధవ్ ఠాక్రే చేసినటువంటి రెంటికి చెడ్డ రేవడిగా మారింది ఎవరంటే ఉద్ధవ్ ఠాక్రే. బాలాసాహెబ్ ఠాక్రే అంత గొప్ప హిందూ నాయకుడు కదా. వాళ్ళ భార్య నా కొడుకును ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఆలోచన చేయడంతో వచ్చినటువంటిది. వాళ్ళ భార్య చేయబట్టి రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే విడిపోయారు. కుటుంబాలలో విడిపోతే ఎట్లా అంటే ఇట్లనే కుటుంబాలలో వాళ్ళ పార్టీలు కూడా కుటుంబ పెత్తనం వల్ల జరిగిపోయేది. బాలాసాహెబ్ ఠాక్రే భార్య చేసినటువంటి దానివల్ల, ఆమె చేసినటువంటి నా కొడుకే ఉండాలి, రాజ్ ఠాక్రేకి ఎందుకు ఉంటుంది? రాజ్ ఠాక్రే అంటే బాల్ ఠాక్రే వాళ్ళ సోదరుని కొడుకు కాబట్టి ఆయనకి ఎందుకు ఇస్తున్నాం మనం? నా కొడుకు ఉండాలంటే పాప ఆయనకు రాజకీయాలు ఇష్టం లేనని తీసుకొచ్చి రాజకీయాల్లో పెడితే ఆయన శివసేనని ఏం చేయాలో అర్థం కాలేదు. ఆఖరికి బీజేపీ శివసేన కలిసి ఉంటే ఏదోటి పోనీలే అనుకుంటే వాళ్ళ మధ్యన ఉద్ధవ్ ఠాక్రే భార్య నా భర్తనే ముఖ్యమంత్రి కావాలనుకున్నందుకు అది కాస్త అయిపోయింది. అంటే పిట్టపూరు పిల్లి తీర్చిందని ఆఖరికి బాల్ ఠాక్రే కుటుంబం నుంచి రాజ్ ఠాక్రేని అవుట్ చేయడానికి ఉద్ధవ్ ఠాక్రే లేకపోతే బాల్ ఠాక్రే భార్య ప్రయత్నం చేస్తే ఇవాళ రాజ్ ఠాక్రేని పక్కన పోయింది. ఉద్ధవ్ ఠాక్రే ఏదో 2 ఏళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళ శివసేననే ఆగమైపోయింది. మళ్ళీ నిలబడేటువంటి పరిస్థితి లేదు, ఆ శక్తి కూడా లేదు. అట్లాంటి పరిస్థితిలో ఇవాళ మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ పెద్ద పార్టీగా అవతరించింది. పెద్ద రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇవాళ పెద్ద రాష్ట్రంగా అవతరించింది. ఇంకా కొందరు రాజకీయ నాయకులు అయితే చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మహారాష్ట్రలో ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదంటారు. మరి జార్ఖండ్ ముక్తి మోర్చా గెలిచింది కదా, బీజేపీ ఓడిపోయింది కదా. ఇవాళ అదే ఈవీఎంలను మొదలుపెట్టింది రాజీవ్ గాంధీ కదా, ప్రయోగాత్మకంగా రాజీవ్ గాంధీ కదా. ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేశారు. ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులు ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేశారు. వాటిని ఏమైనా చేయొచ్చో, ఎలక్ట్రానిక్ మిషన్స్ కాబట్టి ఖచ్చితంగా మానిపులేట్ చేయొచ్చేమైనటువంటి అనుమానాలను భారతీయ జనతా పార్టీ నాయకులు ఈవీఎంల యొక్క వాటి పరిస్థితి ఏంటి, నిబద్ధత ఉంటుందా లేదా, వాటిని ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే బ్యాలెట్ పేపర్లలో కూడా రిగ్గింగ్ జరిగింది, అన్నీ జరిగినాయి. బెదిరించి బ్యాలెట్ బాక్సులను, పోలింగ్ స్టేషన్లను మొత్తం క్యాప్చర్ చేసుకున్నటువంటి అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మరి అదే కాంగ్రెస్ పార్టీ వల్ల రాజీవ్ గాంధీ ఈవీఎంలను సపోర్ట్ చేసి ఈవీఎంలను తీసుకురావాలి, బీజేపీ వాళ్ళు దాని మీద అనుమానాలు వ్యక్తం చేస్తారు, కానీ అది కాదు ఈవీఎంలే మంచిదని చెప్పి తీసుకొచ్చారు. కానీ మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ వారసులు రాజీవ్ గాంధీని వ్యతిరేకిస్తూ ఈవీఎంలను వ్యతిరేకిస్తారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది, జార్ఖండ్లో ముక్తి మోర్చా గెలిచింది, బెంగాల్లో పెద్ద రాష్ట్రం కదా అక్కడ మరి తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది, ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా 3 సార్లు గెలిచింది. అట్లాంటి రాష్ట్రంలో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. ఈవీఎంలను కొన్ని చోట్ల ఎందుకు హ్యాక్ చేస్తారు? బెంగాల్ పెద్ద రాష్ట్రం కదా, అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలవాలనుకుంటారు కదా. చిన్న రాష్ట్రం త్రిపురలో బీజేపీ ఎట్లా గెలిచింది? మరి కేరళలో కమ్యూనిస్టులు కాంగ్రెస్లు ఎట్లా గెలిచారు? మరి ఇదే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది, బీజేపీ గెలిచింది, మొత్తం మహాయుతి ల్యాండ్ స్లైడ్ పెద్ద గాలి వచ్చింది కదా. మరి అదే నాందేడ్ ఉప ఎన్నికల్లో తక్కువ ఓట్లతోటి కాంగ్రెస్ ఎంపీ ఎట్లా గెలిచిండు? ఆలోచన చేయాలి. కాంగ్రెస్ నాయకులు చులకన కావద్దు, పలచన కావద్దు ప్రజలలో.
ఈ అంశంపైన కూడా క్లారిటీ లేకుండా ఉంటున్నారు. మొత్తానికి 2-3 రోజుల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ వస్తే ఇంకొంతమంది ఆశపడుతున్నారు. ఏక్నాథ్ షిండే శివసేనని ఎట్లయితే చీల్చిరో ఇప్పుడు ఏక్నాథ్ షిండేలోని శివసేనలో కూడా ఎవరైనా చీల్చి అవతలికి పోతారనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గతంలో శివసేన, ఎన్సీపీ, బీజేపీ వాళ్ళకి కావాల్సిన సీట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏక్నాథ్ షిండే మొత్తం బయటికి పోయినా బీజేపీ ప్రభుత్వాన్ని కాదనలేరు. అజిత్ పవార్ పక్కకు పోయినా ఏం లేడు. 137 స్థానాలు ఆల్రెడీ ఉన్నాయి. ఇంకొక 7 స్థానాలు ఉంటే పూర్తి స్థాయి మెజారిటీ ఉంటుంది కాబట్టి ఎవరు చీల్చలేరు. ఇక ఎన్సీపీ అజిత్ పవార్ గ్రూప్లో, ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్లో ఎంతమంది మిగులుతారో కూడా తెలియనటువంటి పరిస్థితి. అది జరుగుతున్నటువంటి వ్యవహారం.